ఇప్పుడు మీరు వేరే ఏదో పార్టీలోకి వెళ్తున్నారు. మహారాష్ట్రలో ఒక పార్టీలోకి వెళ్ళబోతున్నారు. శివసేనలోకి వెళ్ళబోతున్నారు. లేదంటే ఇక్కడ ఇంకో పార్టీలోకి వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఒక్క విషయాన్ని క్లియర్‌గా బిగ్ టీవీ కెమెరాస్ ముందు చెప్పండి. మీరు ఒక అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తా అన్నారు. ఓకే. అది కాకుండా మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళడం గానీ, పార్టీ పెట్టడం కానీ జరుగుతుందా? జరగదా? జరగదు. ఎందుకంటే శివసేన ఆల్రెడీ బీజేపీతోనే అలయన్స్. బీజేపీతోని ఆల్రెడీ 2 శివసేనలు ఉన్నాయి కదా! ఇప్పుడు మెయిన్ శివసేన అయితే ఉదయ్ మా ఈయన తీసుకుండు కదా, ఏక్నాథ్ షిండే గారు. మెయిన్ శివసేన ఏక్నాథ్ షిండే గారు తీసుకున్నారు. బీజేపీతో అలయన్స్. మిగతా బాలాసాహెబ్ ఠాకరే కొడుకులు వాళ్ళ దగ్గర శివసేనే లేదు, ఒకటే శివసేన ఉన్నది. చలో టీడీపీ వెళ్దామంటే ఆల్రెడీ బీజేపీతో అలయన్స్. చలో జనసేన వెళ్దామంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి జబర్దస్త్ ఒక హిందూ లీడర్గా ఆయన ఆంధ్రప్రదేశ్లో తయారైండు. ఆయన కూడా బీజేపీతో అలయన్స్ ఉన్న పార్టీలో నేను ఎక్కడ వెళ్తా? నా ఇల్లే మంచిది ఉంది కదా, నా బీజేపీ మంచిగా ఉంది, నో టెన్షన్. బీజేపీలో నేను రేపంటే కూడా వెళ్ళొచ్చు, 100% వెళ్ళొచ్చు. కానీ వెళ్ళే ముందు నేను ఒక మంచి టీం తయారు చేసి వెళ్తా. వెళ్ళే ముందు మంచి నాయకులు తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను ఒక 3 years నేను ప్రయత్నం చేస్తానండి. 3 yearsలో ఒకవేళ నేను పాస్ అయితే గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ పక్కా వస్తుంది.